హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారితే అంజలి పెళ్లి అనగా ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎట్టకేలకు అంజలికి ఓ మంచి సంబంధం దొరికిందనే సంతోషం ఒకవైపు, మరోవైపు అంజలి మాకు దూరంగా వెళ్ళిపోతుందనే బాధ మరోవైపు. అంజలి నా కడుపున పుట్టకపోయినా నా కన్న కూతురు కంటే ఎక్కువైపోయింది. ఆడపిల్ల అన్నాక పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళక తప్పదు కదా అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. ఏదైతేనేం ఆ భగవంతుడి దయ వల్ల అంజలి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగితే నాకంతే చాలు అనే ఆలోచనతో ఎప్పటికో కన్నంటుకుంది. అలా నిద్ర పట్టిందో లేదో సన్నాయి చప్పుడుతో మొదలైన పెళ్లి హడావుడికి మెలకు వచ్చింది. అంజలికి పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి ప్రతి పని నా చేతుల మీదుగానే జరిపిస్తున్నాను. తెల్లారేసరికల్లా ఇల్లంతా బంధువుల కోలాహలంతో, పచ్చని తోరణాలతో సందడిగా మారింది. పెళ్లి ఏర్పాట్లు భలే చేశారే అనుకుంటున్నా ఎవరో బంధువుల మాటలు నా చెవిన పట్టంతో సంతోషించాను. మరి కాసేపటికి అవును, ప్రియంవదకి ఒక్కతే అమ్మాయి, శైలు అని తెలుసు, మరి అంజలి ఎక్కడి నుంచి వచ్చింది అనే సందేహం వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మరెవరో నీకు తెలియదా వదినా, అంజలి ప్రియంవద ఇంట్లో పనమ్మాయి. తన ఇంట్లో పనిచేసే అమ్మాయికే ప్రియంవద ఇంత ఘనంగా పెళ్లి జరిపిస్తుందంటే ఇక తన కూతురు శైలు పెళ్ళి ఇంకెంత ఘనంగా జరిపిస్తుందో అనే మాటలు విని వెంటనే వాళ్ళకు చెప్పాలనిపించింది. మీకెలా చెప్పాలి, అంజలి కూడా మా కూతురు లాంటిదేనని అనుకున్నాను. బంధువులను పలకరిస్తూ ఏదో పని మీద గుమ్మం బయటకు వెళ్ళాను. ఇంటి ముందు గేటు పక్కగా అంజలి వెడ్స్ ఆదిత్య అని రాసి ఉన్న ఫ్లెక్సీని చూసి, అంజలి వెడ్స్ ఆదిత్య పేర్లు చాలా బాగున్నాయి కదా, వాళ్ళ పేర్లలాగానే పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం కూడా బాగుండాలని మనసులోనే ఆ దేవుణ్ణి వేడుకున్నాను. వేద మంత్రాలు, బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ అంజలి పెళ్లి తంతు ముగిసి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇంతకాలంగా నా భుజాల మీద ఉన్న ఏదో పెద్ద బాధ్యత తీరిపోయినట్టు అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంతకీ అంజలి ఎవరో, తనకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు చెప్పలేదు కదూ. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఓ రోజు ఉదయం నిద్రలేస్తూనే పాల ప్యాకెట్స్ కోసం ఇంటి ముందున్న గేట్ దాకా వెళ్ళాను. అప్పటికే పాలు రావటంతో బ్యాగు నుంచి పాల ప్యాకెట్స్ తీసుకొని రాబోతుంటే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినబడింది. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. అంతా చీకటి చీకటిగా ఉండటంతో సరిగా కనిపించలేదు. ఎవరా అని ఇంకాస్త ముందుకెళ్ళి చూశాను. గేట్ పక్కన ఓ చిన్న పాప కూర్చుని ఏడుస్తుంది. తన ఎదురుగా ఓ ముసలావిడ పడుకునుంది. అంతకుముందు ఎప్పుడు వాళ్ళని చూసినట్లు లేదు. ఒకవేళ భిక్షాటన చేసుకునే వాళ్ళ అనే అనుమానం వచ్చినా వాళ్ళని చూస్తుంటే అలా కనిపించలేదు. ఎవరై ఉంటారా వీళ్ళు అనుకుని, ఎవరు పాప, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ పెద్దావిడెవరు అడిగాను. అందుకు ఆ అమ్మాయి, మా నానమ్మ ఇంత లేపినా లేవటం లేదండి అని చెప్పుకుంటూ ఏడుస్తుంది. అయ్యో, ఒంట్లో ఏమైనా బాగాలేదేమో అని ఆ ముసలావిడ నుత్తి మీద చేయి వేసి చూశాను. చల్లగా తగిలింది. నాకెందుకో అనుమానంగా అనిపించింది. అసలు ఆవిడ శ్వాస తీసుకుంటుందో లేదో అని గమనించాను. శ్వాస తీసుకోవడం లేదు. మీ నాన్నమ్మకి అసలు ఏమైందమ్మా, మీరు ఎక్కడుంటారు, ఇక్కడ దాకా ఎలా వచ్చారు అడిగాను. మాది ఈ పక్కూరు. నానమ్మకి వారం రోజులుగా ఆరోగ్యం బాగుంటలేదు. బాగా జ్వరంగా ఉంటే నిన్న రాత్రి ఇక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాం. మా ఊరికి బయలుదేరబోతూ అప్పటికి బాగా చీకటి అవ్వడంతో రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. నాకు మెలకు వచ్చి నానమ్మని లేపబోతుంటే ఇంతకీ లేవటం లేదని ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా అడిగాను. మా అమ్మ నాన్న లేరు,
నా చిన్నప్పుడే చనిపోయారు అంది. మరి మీ బంధువుల అడ్రస్ ఏదైనా తెలుసా అడిగాను. అందుకు ఆ అమ్మాయి లేదు అన్నట్లుగా తలడించింది. అప్పటికే పూర్తిగా తెల్లారిపోయింది. పాపను ఓదార్చి ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంట్లోకెళ్ళి విషయం నా భర్త, అత్తామామలతో చెప్పాను. అలా ఎలా జరిగింది? పోయి పోయి ఆ ముసలావిడ ప్రాణాలు మన ఇంటి ముందే పోవాలా? అంటూ విసుక్కుంది మా అత్తగారు. అప్పుడే నిద్రలేచిన వాళ్ళకి ఆ వార్త కాస్త ఇబ్బందిగా అనిపించిందేమో. త్వరగా ఏదో ఒకటి చేయండి. పాపం చిన్నపిల్ల. వాళ్ళ నానమ్మకి ఏమైందో ఏమోనన్న భయంతో ఆగకుండా ఏడుస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూస్తే బాధేస్తుంది రఘు. తనకి అమ్మానాన్నలు కూడా లేరట. బంధువుల ఎవరి అడ్రస్ కూడా తెలియదంటుంది అని చెప్పాను. సరే, ముందు నువ్వు కంగారు పడకు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు అని నా భర్త రఘు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. 10 నిమిషాల్లో ఓ అంబులెన్స్, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. ఆ ముసలావిడ బాడీని అంబులెన్స్లో ఎక్కించారు. పాపని పోలీస్ జీప్లో కూర్చోమని ఆయన ఏవో కొన్ని వివరాలు, ఫోన్ నెంబర్ అడిగి రాసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటికే మా ఇంటి ముందంతా ఆ వీధిలో ఉండే వాళ్ళతో నిండిపోయింది. రఘునడిగా, ఆ పాపని ఎందుకు వేరేగా పోలీస్ జీప్లో తీసుకెళ్ళటం? వాళ్ళ నానమ్మతో తీసుకెళ్ళుండొచ్చు కదా అని. నా ప్రశ్నకు రఘు, ఆ ముసలావిడికి పోస్ట్ మార్టం పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా పాప ఒక్కతే ఎక్కడుంటుంది ప్రియమద, అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారేమో అన్నాడు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? తనకి ఉన్న ఒక తోడు కూడా పోయింది అన్నాను. దానికి మనం ఎవరూ మాత్రం ఏం చేయగలం ప్రియమద. పాపని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పిస్తారు కావచ్చు. పోనీలే, అక్కడే నా పాపకి భోజనం, వసతి, ఇంకా చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. త్వరగా స్నానానికి వేడిలు పెట్టు అంటూ రఘు లోపలికి వెళ్ళిపోయాడు. ఓ అరగంట తర్వాత ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య మావయ్య గుడికని చెప్పి వెళ్ళారు. ఖాళీగానే ఉన్నాను కదా అని పేపర్ తిరిగేసే పనిలో పడ్డాను. పేపర్ తిరిగేస్తున్నాన్న మాటే కానీ నా ఆలోచన అంతా ఆ అమ్మాయి గురించే. పాపం, ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో, తినడానికి ఏదైనా పెట్టారో లేదో. వాళ్ళ నానమ్మిక లేదనే విషయం తెలిసి పాపం తను ఎంతలా ఏడుస్తుందో. అంత చిన్న వయసులోనే ఆ పాప ఎవరూ లేని ఒంటరిదైపోయింది. తనకేదైనా కావాల్సి వస్తే ఏమని అడుగుతుంది? పాపం, నిండా 10 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే ఎన్ని కష్టాలు! భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఆ పాపకి ఏదో ఒక దారి చూపించు తండ్రి అని మనసులో వేడుకున్నాను. అలా ఆ రోజంతా గడిచి రాత్రి భోజనాలు ముగిసి పడుకున్నాక నాకెంతకీ నిద్ర రాలేదు. పదే పదే ఉదయం ఆ అమ్మాయి ఇంటి ముందు కూర్చుని కాళ్ళు ముడుచుకుని అందులో తల పెట్టుకుని ఏడ్చిన దృశ్యమే గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నాకు ఆ అమ్మాయే గుర్తొస్తుంది. ఇక మీదట తన భవిష్యత్ ఎలా అనే ప్రశ్న నాకెందుకో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రఘు అన్నట్లు వాళ్ళు తనని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించుంటారా? అక్కడ తను సంతోషంగా ఉంటుందా? ఇలా రకరకాల ఆలోచనలతో నా మనసంతా గందరగోళంగా మారింది. రోజు ఎంతో మందిని చూస్తుంటాం. అలాంటిది ఏ సంబంధం లేని ఆ అమ్మాయి గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నాను? పాపం, తల్లిదండ్రులు లేని ఆడపిల్ల ఒంటరిగా ఎలా బతుకుతుంది? అవును, ఆ అమ్మాయికి మా ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తే ఒకరికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. కానీ అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళని ఒప్పించడం ఎలా అని అప్పటికి రఘు ఇంకా నిద్రపోయినట్టు అనిపించకపోయేసరికి రఘునడిగా, ఆ అమ్మాయి బాధ్యత మనమే తీసుకుంటే ఎలా ఉంటుంది అని. అందుకు రఘు, నీకేమైనా మతిపోయిందా ప్రియమదా? ఆ అమ్మాయిని మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అన్నాడు. ఏమవుతుందండి, మనకున్న దాంట్లో ఒకరికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నాను. వద్దు ప్రియమద, ముందు ముందు సమస్యలు వస్తాయి. అయినా
అందుకు అమ్మ నాన్న ఒప్పుకుంటారో లేదో అన్నాడు రఘు. ముందు మీరు సరే అంటే అత్తయ్య మావయ్యని ఒప్పించే బాధ్యత నాది అన్నాను. వెంటనే సరే అంటానికి అదేమీ మామూలు విషయం కాదు. ఆలోచించడానికి కాస్త సమయం పడుతుంది అన్నాడు రఘు. అలా 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజుల్లో రఘుని కనీసం ఓ 20 సార్లైనా అడిగి ఉంటాను. ఏమైంది? ఏం ఆలోచించారని? ఎట్టకేలకు రఘు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అత్తయ్య మావయ్యని ఒప్పించాను. ముందు ఆ పాపని ఇంటికి తీసుకురావడానికి అత్తయ్య నిరాకరించినా, ఆ తర్వాత నాకు సహాయంగా ఉంటుందని ఒప్పుకుంది. అంటే అత్తయ్య తనతో పనులు చేయించుకోవడానికి ఒప్పుకుందా అనే అనుమానం వచ్చినా, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు కదా! ఆ తర్వాత ఎలాగో నచ్చ చెప్పొచ్చులే అనుకున్నాను. అలా ఆ అమ్మాయి మా ఇంట్లోకొచ్చింది. తనే అంజలి. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ అంజలిని స్కూల్లో చేర్పించాను. అప్పటికి నాకింకా పిల్లలు లేరు. పెళ్ళయి 3 సంవత్సరాలయింది. అంజలిని చూసుకోవటం నా బాధ్యతగా భావించేదాన్ని. అలా 2 సంవత్సరాలు గడిచాక నాకు పాప పుట్టింది. తను సంవత్సరం వయసొచ్చేవరకి అంజలికి 11 సంవత్సరాలు. అంజలి స్కూల్ నుండొచ్చాక అత్తయ్య తనతో చిన్న చిన్న పనులు చేయించుకోవడం తప్పితే అంజలి విషయంలో నాకింకే బాధ లేదు. అలా మరో 6 సంవత్సరాలు గడిచాక ఉన్నట్టుండో రోజు రఘు ఆఫీస్ తరపున నాకు అమెరికాకి వెళ్ళే అవకాశం వచ్చింది ప్రియమద. దాదాపు ఓ 5 సంవత్సరాలు అక్కడే ఉండాలి. ఏమంటావు అడిగాడు. అంటే ఈ 5 సంవత్సరాలు నేను మీకు దూరంగా ఉండాలా అన్నాను. ఉండలేనంటే చెప్పు, ఆ అవకాశాన్ని మరొకరికి ఇవ్వమని చెప్తాను మా ఆఫీస్ వాళ్ళతో అన్నాడు. అదేంటండి, మీ ఆఫీస్లో అంతమంది ఉన్నా అమెరికాకి వెళ్ళే అవకాశం మీకు మాత్రమే వచ్చింది కదా అన్నాను. అవును, నేను తిరిగి ఇండియాకి వచ్చాక ఆఫీస్లో నా పొజిషనే మారిపోతుంది అన్నాడు రఘు. మరి అంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం అన్నాను. ఇందాకే అన్నావు కదా 5 సంవత్సరాలు మీకు దూరంగా ఉండాలా అని, అందుకే అలా అంటున్నాను అన్నాడు రఘు. మీరు మాత్రం పాపని నన్ను చూడకుండా ఉంటారా అడిగాను. తప్పదు అన్నాడు రఘు. పోనీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళే అవకాశం ఉండదా అడిగాను. అందుకు రఘు, ఉంటుంది, మీకు కూడా వీసాకి అప్లై చేయాల్సి ఉంటుంది. సరే, మా ఆఫీస్లో కనుక్కుంటాలే, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలని అన్నాడు రఘు. ఆ తర్వాత ఫ్యామిలీతో వెళ్ళడానికి రఘు ఆఫీస్లో ఒప్పుకోవడం, నాకు పాపకి వీసా ఏర్పాట్లు అవ్వడం జరిగాయి. ఇంకో 15 రోజుల్లో మా అమెరికా ప్రయాణం అనగా అప్పుడు వచ్చింది ఆలోచన. రఘుకి దూరంగా ఉండలేను అని ఆలోచించాను. కానీ మరి నేను అమెరికా వెళ్ళిపోతే అంజలి పరిస్థితి ఏంటి? అత్తయ్య తనని ఇబ్బందిగా అనుకుంటుందా అని ఆలోచించి రఘుని అడిగాను. నేను మీతో పాటు అమెరికాకు వస్తే మరి అంజలి పరిస్థితి ఏంటి అని. అమ్మా నాన్న ఉన్నారు కదా ప్రియమద, తనకి ఏ ఇబ్బంది ఉండదు, నువ్వేం కంగారు పడకు అని చెప్పాడు. అత్తయ్య మావయ్య కూడా అదేనడంతో అంజలికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఏదైనా కావాలంటే అత్తయ్యని అడగటానికి తను ఎక్కడ మొహమాట పడుతుందోనని తనకి కావలసినవన్నీ కొనిచ్చి చేతిలో కొంత డబ్బు పెట్టాను. తన నానమ్మ తర్వాత అన్నీ మేమే అయ్యి చూసుకుంటున్న అంజలికి మేము అమెరికాకి వెళ్తున్న విషయం తెలిసి కంటతడి పెట్టుకుంది. త్వరగా తిరిగి వచ్చేస్తానులే అని ధైర్యం చెప్పి అమెరికాకి వెళ్ళిపోయాం. అంజలితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుండేదాన్ని. అత్తయ్య మావయ్య తనని బాగా చూసుకుంటారని చెప్పేది. అప్పటికే అంజలి డిగ్రీ చదువుతుంది. అలా 3 సంవత్సరాలు గడిచాయి. కొన్ని రోజులుగా అత్తయ్యకు ఒంట్లో నీరసంగా ఉంటుందని హాస్పిటల్లో చూపించుకుంటే పరీక్షల్లో క్యాన్సర్ అని తెలియదని తెలిసింది. అత్తయ్యకు క్యాన్సర్ అని తెలిసి నేను ఆయన భయపడిపోయాం. వెంటనే ఇండియాకి బయలుదేరి వస్తామంటే మరీ అంత భయపడాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే ఉందని, మందులతో నయం అవుతుందని చెప్పాడు మావయ్య. అత్తయ్య కూడా ధైర్యంగా ఉండటంతో డాక్టర్తో మాట్లాడాం.
అత్తయ్యని ట్రీట్ చేసిన డాక్టర్ రఘు స్నేహితుడి తమ్ముడు ఆదిత్య. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అమెరికాలోనే ఉండిపోయాం. అత్తయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండేదాన్ని. అంజలి అత్తయ్యకు చాలా సహాయంగా ఉంటుందని, తనకే ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని చెప్పింది అత్తయ్య. అంజలి కాలేజీకి వెళ్ళే అమ్మాయి కదా, మీకు సహాయంగా ఉండటానికి వేరే ఇంకెవరైనా చూడమని చెప్పలేకపోయారా మావయ్యకి అంటే, నేను కూడా అదే చెప్పానమ్మా. నాకేం పర్వాలేదు, నా పనులన్నీ నేను చేసుకోగలనని. కానీ అంజలి వింటలేదు. నన్ను చూసుకుంటూ అప్పుడప్పుడు కాలేజీకి కూడా సరిగా వెళ్ళటం లేదని చెప్పింది అత్తయ్య. అదే విషయం అంజలిని అడిగితే, పర్వాలేదమ్మా, కొన్ని రోజులే కదా అని తను నాకే సర్ది చెప్పింది. అలా 2 సంవత్సరాలు గడిచి రఘు అమెరికాకు వచ్చిన పని పూర్తి కావడంతో మేము తిరిగి ఇండియాకు వచ్చేసాం. ఈ 2 ఏళ్లలో అత్తయ్య పూర్తిగా కోలుకుంది. దానంతటికీ కారణం అంజలినే. వేలకి ఏం పెట్టాలో, ఏ మందులు వేయాలో అన్నీ తనే అందిస్తూ నన్ను దగ్గరుండి చూసుకుంది. అంజలి లేకుంటే నా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఏమో అని అత్తయ్య అన్న మాటలు విన్న నాకు అంజలి అత్తయ్యకి ఎంతగా సహాయం చేసిందో అర్థమైంది. అలా అంజలి మా ఇంట్లో వాళ్ళందరికీ మరింత దగ్గరైంది. అలా మరో 3 సంవత్సరాలు గడిచి అంజలిది పీజీ కూడా పూర్తయింది. ఇంకా ఎన్నాళ్ళని అంజలిని అలాగే మా ఇంట్లో పెట్టుకుంటాం? ఎప్పటికైనా తను పెళ్లి చేసుకొని మరొకరి ఇంటికి వెళ్ళాల్సిందే కదా అనుకుని తెలిసిన వాళ్ళకి చెప్పి అంజలికి సంబంధాలు చూడమన్నాం. అంజలి చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు మంచి చదువు, సంస్కారం, పెద్దలంటే గౌరవం. కానీ అంజలికి మేము తప్ప ఎవరూ లేరు. కనీసం వాళ్ళ కులం, గోత్రం ఏంటో కూడా మాకెవరికీ తెలీదు. ఆ విషయంలోనే అప్పుడప్పుడు నాకు కాస్త భయంగా అనిపించేది. అంజలిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారో లేదోనని. కానీ అంజలికి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన నెల రోజుల్లోనే మేమెవ్వరూ ఊహించని విధంగా ఓ మంచి సంబంధం వచ్చింది. తను మరెవరో కాదు, అత్తయ్యని ట్రీట్ చేసిన డాక్టర్ ఆదిత్య, రఘు ఫ్రెండ్కి తమ్ముడు కూడా. అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అంజలిని చూసి ఇష్టపడ్డాడట. అంజలికి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చి మాతో మాట్లాడాడు. ఆ సంబంధాన్ని కాదనటానికి మాకే కారణాలు కనిపించలేదు. మేము స్వయంగా వెతికినా అంజలికి అంత మంచి సంబంధం తీసుకురాలేమేమో అనుకుని అందుకు అంజలి కూడా సరనటంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు అంజలి ఇక మీదట అనాథ ఆశ్రమంలో ఉండాలనే విషయం నాకు బాధని కలిగించింది. తల్లిదండ్రులు చివరికి నానమ్మని కోల్పోయి తన జీవితాంతం అలా ఒంటరిగా బాధపడాల్సిందేనా అనుకుని నా కుటుంబ సభ్యులను ఒప్పించి అంజలి బాధ్యత తీసుకున్న నేను ఈరోజు దాన్ని సక్రమంగా నిర్వహించగలిగిన తృప్తితో ఉన్నాను. అనుకున్న దానికన్నా అంజలి పెళ్ళి ఆదిత్యతో ఘనంగా జరిపించాం. మరో 4 రోజుల్లో అంజలి వాళ్ళు అమెరికాకి వెళ్ళబోతున్నారు. అంజలికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే రోజు 18 సంవత్సరాల క్రితం ఇంటి గేటు ముందు కూర్చొని ఏడ్చిన అంజలి గుర్తొచ్చింది. తన జీవితం ఎన్ని మలుపులు తిరిగాయి, భగవంతుడి లీల అంటే ఇదేనేమో అనుకున్నాను. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.